నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. దీపావళి మస్తు చేసుకున్నారు కదా. ఇగో మేము దీపావళి ఎట్లా చేసినామనేదే ఈ వీడియో అన్నట్టు. ఇగో దీపావళి అయినా ఏ పండుగలైనా పిల్లలకు స్కూల్కు హాలిడేస్ ఉండయి. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మేము చేసుకున్న దీపావళి సెలబ్రేషన్స్ అన్నమాట. ఇగో స్కూల్కి పోయినాక ఇండియా బజార్కి అయితే పోయి ఇవైతే తీసుకొచ్చినాం అన్నమాట. కొన్ని కాకర పువ్వులు, దీపాలు, ఇగో మట్టి దీపాలు అన్నమాట. ఇగో పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దీపావళి సెలబ్రేషన్ కదా. నేనైతే ఏ పండుగ అయినా పిల్లలతోనే కదా, ఉన్నదే నలుగురము. ఇగో పిల్లలు వచ్చిన తర్వాతనే దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇగో మేము చిన్నగా ఉన్నప్పుడు దీపావళి అయితే పొద్దుగాలనే మబ్బులకి వెళ్ళి స్టార్ట్ చేద్దాము. మేమైతే దీపావళిని 2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక రోజేమో ముందు రోజేమో హారతులని, నెక్స్ట్ డేనేమో దీపావళి అన్నమాట. ఇదే క్రాకర్స్ అవి. హ్యాపీ దివాళీ. విషింగ్ యూ ఎవరీవన్ హ్యాపీ దివాళీ. ఇగో దీపావళి సెలబ్రేషన్లో నా తమిళ్ ఫ్రెండ్, ఇగో నాకైతే తెలుగు ఫ్రెండ్స్తో పాటు తమిళ్ ఫ్రెండ్స్ ఎక్కువ అన్నమాట. ఇగో మా వాడితోని ఇక మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయాక మేము చేసుకున్నాం. ఈ కాకర పువ్వులే కాల్చుకున్నాం అన్నమాట. అన్నీ వీటినైతే పటాకులు కాల్దామంటే పర్మిషన్ ఉండదు. ఇక మళ్ళీ నైబర్స్తో ప్రాబ్లం అని ఇక ఇవే చేసుకున్నాం, ఇట్లా చేసుకున్నాం. ఇగో ఇట్లయితే మా దీపావళి ఈరోజు ఫస్ట్ రోజు అన్నమాట. ఇగో నెక్స్ట్ డే అన్నమాట. మీదైతే ఫస్ట్ రోజు చెప్పిన కదా, ఫస్ట్ రోజు ఆరతులు అంటే లక్ష్మీ పూజలు అన్నట్టు మేమేం చెయ్యము. ఇగో ఇదైతే నెక్స్ట్ డే బ్యాప్స్ టెంపుల్లో పటాకులు అన్నమాట. ఫైర్ వర్క్ ఉందన్నమాట. ఇక మనకి ఎంత చేసినా దీపావళి ఎన్ని దీపాలు వెలిగించినా ఒక్క పటాకో చిచ్చుబుడ్డో కాలిస్తేనే ఆ ఫీలింగ్ వేరుంటుంది కదా. ఇగో ఈయనైతే బ్యాప్స్లో ఫైర్ వర్క్స్ ఉన్నాయి అంటే ఇగో ఇది ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. బ్యాప్స్ శ్రీ స్వామి నారాయణ మందిర్ అన్నమాట. ఇగో ఎప్పటికీ మేము ఇక్కడికే వస్తుంటాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిర్రు, ఇక మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పటికి ఇక్కడికే వస్తారనమాట. ఇదైతే ఇక లేజర్ షో చాలా బాగుంది కదా. మేము లాస్ట్ మూమెంట్లో వచ్చినాం అనమాట. ఈడ కూడా అసలు దీపావళి సెలబ్రేషన్స్ అయితే మస్తు 2 రోజుల ముందు నుంచే చేస్తున్నారు. ఇక మాకైతే దీపావళి రోజు వీలు కాలే కానీ ఈ రోజు అయితే వచ్చినాం అనమాట. ఈ లేజర్ షో అయితే ఇగో టెంపుల్ లోపల ఎంత మంచిగా డెకరేషన్ చేసి చూడు, మొత్తం దీపాలతోని మస్తు అంటే మస్తు అనిపించింది. అసలు టెంపుల్ని అయితే చాలా బాగుంది. కానీ లాస్ట్ మూమెంట్లో వచ్చినాం కదా, అసలు దర్శనం మిస్ అయిపోయినాం. దర్శనం కూడా చాలా మంచిగా ఉంది, అసలు ఉండిందట అని ఇక మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే ఫోటోలో వీడియోలో చూసినాం అనమాట దేవుడిని. కానీ మస్తు ఉంటుంది, మస్తు అంటే మస్తు చేస్తారంట ఇక్కడనైతే అని మా ఫ్రెండ్ చెప్తేనే మా ఫ్రెండ్తోనే ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. నాకు కూడా ఫుల్ అనిపించింది. ఎప్పుడు అనిపించేది దీపావళికి పటాకులు లేవు, ఎప్పుడు పటాకులు ఎక్కువ, ఇక్కడికి వచ్చి నుంచి పటాకులు కాలుస్తలేము అనుకున్నా. కానీ ఇక ఇప్పుడైతే ఫైర్ వర్క్. ఈ ఫైర్ వర్క్ అంతా చూడడానికి ఇగో ఈమెనే నా ఫ్రెండ్ అన్నమాట.
పటాకులు అయితే మస్తుంది కదా ఫైర్ వర్క్, నాకైతే మస్తు నచ్చింది. అంతా చేసిన మా ఫ్రెండ్కు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మీ అందరికీ మళ్ళోసారి దీపావళి శుభాకాంక్షలు. అన్నట్టు మీరు దీపావళి ఎట్లా చేసుకున్నారో కమెంట్లో పెట్టి ఈ వీడియోకి మాత్రం ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మరవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.